మనకు దొరుకుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆశ్రయించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించరు. దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీద నేను నిన్నెక్కించగలను. యాకోబు స్వాస్థ్యం. చాలు, ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించిన మనం ఆకలి చేతులు సాగుదాం. వందనాలు తండ్రి, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. మీ లేఖనములను మేము ఎరిగినట్లుగా సహాయం చేయండి. ఎవరికి లేని భాగ్యం మాకు ఇచ్చే మీకు వందనాలు. ఈ రీతిగా మీ సన్నిధిలో కూడి ప్రార్థించిన అవసరం బట్టి వారు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ బిడ్డలతో నేనుగా మాట్లాడితే వ్యర్థము, మీరే మాట్లాడు. ఏ మాటలు అవసరం మాటలు పలికించమని కలిసి మీ గ్రహించే మనసు మాకు దయచేయమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. అందరికీ వందనాలమ్మా. చక్కని మాటలు మనకి ఎక్కడ దొరుకుతూ ఉన్నాయి, కానీ వీటిని మనం అర్థం చేసుకోగలిగితే మనం ధన్యులు అవుతాం. మరలా ప్రారంభిద్దాం, చదువుదాం. ఏనండి, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమనియు. చాలు, దేవుని యొక్క వాక్యం మనకి చదివిస్తున్నది. పాత నిబంధన కాలంలో ఆదివారం కంటే విశ్రాంతి దినం అంటే శనివారాన్ని చాలా ప్రాధాన్యత ఇచ్చారు దేవుడు. ఆ విశ్రాంతి దినం గురించి 10 ఆజ్ఞలు కూడా దేవుడు ఆ ప్రస్తావన రాయించాడు. విశ్రాంతి దినం చాలా పరిశుద్ధమైనదనియు, అది దేవునికి ఇష్టమైన దినమనియు, దేవుడే 6 దినములు చేసి 7వ దినములు విశ్రమించాడు అనియు బైబిల్ మనం చెప్తూ ఉన్నది. తన బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలతో కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని? విశ్రాంతి దినమును చాలా పవిత్రముగా పరిశుద్ధముగా దాన్ని ఆచరించవలేను. విశ్రాంతి దినమున పొయ్యి పెట్టి వంట కూడా చేసుకోవద్దు, మీ పశువులకు మేత కూడా పెట్టొద్దు, మీ పశువులు మేత కూడా ఉడదీయొద్దు. అంతగా దేవుడు ఆ యొక్క దినాన్ని ఎందుకు ప్రేమించాడంటే, తానే 6 దినములు చేసి 7వ దినం విశ్రమించాడు కనుక తన ప్రజలను కూడా విశ్రాంతి దినము ఘనముగా ఆచరించాలి. నీకు ఇష్టమైన ఏ వ్యాపారము చేయక. ఇదే నాన్నగారు, మరి శనివారం గురుడు కదా, మరి ఆదివారానికి గురుడు బైబిల్లో లేదుగా. చిన్న డౌట్ ఏంటిది? శనివారాన్ని గురుండి దేవుడు చెప్పాడు కదా, మరి ఆదివారం లేదు, ఆదివారం మనం ఎందుకు పాటించాలి? వస్తుంది మనం మనసులో కనుక. దేవుడు అనంత జ్ఞాని కనుక ఆదివారం ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. ఆ వాక్యం కూడా మీకు చూపిస్తానమ్మా. చూపిస్తే మీ డౌట్ క్లియర్ అవుద్ది. అప్పుడు వాక్యం నేరుగా వెళ్ళిపోదాం. 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు. త్వరగా 1 కొరింథీయుల పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు.
పరిశుద్ధుల కొరకైనా సందా విషయం అయితే నియమించిన ప్రకారము నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును వర్ధిల్లు కొలది తమ యొద్ద సొమ్ము నిల్వ చేయవలెను. ఎందుకు ఈ కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి ఆదివారానికి అంత ప్రాధాన్యత కలిగిందంటే, శనివారం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఆయన లేచాడు కనుక ఈ దినం చాలా మంది విశ్రాంతి దినం అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయమంటే ఇది విశ్రాంతి దినం కాదు, పునరుత్థాన దినం. ఏ దినం ఇది? ఏ దినమమ్మా? నాను ప్రార్థన చేసినప్పుడు ఏంట ప్రభా పోయిన విశ్రాంతి దినుడు విశ్రాంతి దినం కాదు, విశ్రాంతి దినం శనివారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ దినం ఇది? ఏ దినం? విశ్రాంతి దినం కాదు ఇది, ఇది పునరుత్థాన దినం. ఆదివారం ప్రభు పునరుద్ధానుడే లేచాడు కనుక కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి విశ్రాంతి దినాన్ని మాపు చేసి ఆదివారం దినాన్ని ఆరాధించడం ప్రారంభించారు ఆది మానవులు, ఆది సంఘం కానుండి. అందుకనే గవర్నమెంట్ కూడా గుర్తెరిగి ఈ ఆదివారం నాడు ప్రభుత్వం ఆఫీసులు అన్నిటికీ ఏం చేశారు? సెలవు ప్రకటించారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడున్నాం? విశ్రాంతి దినంలో లేవు, కానీ ఏ దినంలో ఉన్నాము? పునరుత్థాన దినంలో ఉన్నాం. ఈ పునరుత్థాన దినంలో ఉన్న వారు ఆశ్రయించవలసింది కూడా చెప్తున్నా, వినండి. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఏమంటున్నాడంటే, నా విశ్రాంతి దినమున మీరు ఏ వ్యాపారము చేయక మీకు ఇష్టమైన పనులు కల్పించుకొనక అది యెహోవాకు ఘనమైనదని మీరు దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. రోజున ఎంతమంది ఆదివారాలు ఎగ్గొట్టి తన సొంత పనుల మీద తిరుగుతున్నారు? ఆదివారం ఎగ్గొట్టి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? ఆదివారాలు ఎగ్గొట్టి ఎంతమంది ఇళ్లలో పడుకుంటున్నారు? ఆదివారాలు ఎగ్గొట్టి మా బంధువులు హాస్పిటల్లోనే వెళ్తున్నారు. ఎంతమంది ఆదివారాన్ని ఆశ్రయించుకుని మానేస్తూ ఉన్నారు? అది యెహోవాకు ఘనమైన దినమా, నీవు దాన్ని ఘనముగా ఆశ్రయించిన ఎడలా ఒట్టిగా దేవుడు వృద్ధుల చేయడం, ఒట్టిగా దేవుడు మన వృద్ధుల చేయడం. నువ్వు ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో అన్ని వారాలు నీకు ఏం పడలే? అసలు మన చదువుకున్న పిల్లలకి అమ్మా ఈరోజు స్కూల్కి వెళ్ళిపోతే ఏం చేస్తారు? వాళ్ళు ఆశ్రయరు. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత ఎగ్గొడితే ఏం చేయరు? ఆశ్రయరు. ఈ ఆసనలన్నీ పరీక్షలు చూసినప్పుడు ఎవరికి ఆసన తగ్గుతుందో వాళ్ళు ఫెయిల్ అయినట్టు వాళ్ళు ఏం చేస్తారు? రాసేస్తారు. మరి నువ్వు ఫెయిల్ అవుతావు, పాస్ అవుతారు. పొద్దున నువ్వు ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫెయిల్ అవ్వాలంటే ఏం చేయాలి? మధ్య ఆదివారాలు ఎగ్గొట్టాలి. ఫెయిల్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? మధ్య సొంత పనులు ఉండాలని కొంతమంది, ప్రయాణాలను కొంతమంది, ప్రయాణం బాగులని కొంతమంది. మనోళ్ళు ఈ మధ్యలో పొద్దున్న 6 గంటలకే ఫోన్ చేస్తున్నారు. ఎక్కడుండి? మొక్కసంశయంలో ఉన్నామని. బాబు 11 గంటలకి ప్రార్థన కలవలేకపోతున్నారు వీళ్ళు. 6ంటికి ఎక్కడలేరు మొక్కసంశయంలోకి వీళ్ళు. నాకు దొరికారు ఇక్కడ. ఎక్కడ దొరికారు? 6 గంటలకే మొక్కసేలు ఉండి ఫోన్ చేస్తున్నారు కదా. మరి 11 గంటలకు పని ఎందుకు కావాలి? ఇలా ఆ మొక్కసేలో 6 గంటలకు ఎక్కడ పని చేసేలా చేయకుండా వెళ్ళారా? ఏమా పని అయిన తర్వాత 6 గంటలకు మొక్కసేలోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నారా? పని అవ్వకుండా వెళ్ళి చేస్తున్నారా? 6 గంటలకు వెళ్ళి 7 గంటలకు కూడా రావట్లేదు అంట. ఎన్ని దాకా తప్పు లేదు. కష్టపడితేనే 4 రూపాయలు మనకి కనపడుతాయి. అది తప్పని నేను అంటున్నా. కానీ ఆదివారం కూడా అంత శ్రద్ధ కలిగి రాగలిగితే దేవుడు మీకు ఏమీ నా దేవుడు తక్కువ చేయడం. అర్థమైందా? నేను ఒకసారి చెప్పాను మీకు సాక్ష్యం, మరలా చెప్తున్నా వినండి. మనకి ఏలూరులో మట్టి తోలటానికి తిప్పర్లు వచ్చినాయి. వాళ్ళు జానంపేట
హిందూ కుటుంబంలో మార్పు చెందాడు, ప్రభు నమ్ముకున్నాడు. అతడు ఒక టిప్పర్ కొని ప్రార్థన చేసి ప్రారంభించాడంట. కంటి గురువుని మనం ప్రతిపాదికి వెళ్ళేటప్పుడు 6 టిప్పర్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఎన్ని టిప్పర్లో? 6. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఎలాంటి కిరాయిలు ఉన్నా ఆదివారం మాత్రము ఒక్క బండిని బయట పెట్టను. ఏంటి? ఆదివారం మాత్రం 6 టిప్పర్లు, ఒక్క టిప్పర్ కూడా బయట పెట్టడం. డ్రైవర్లతో శుభ్రంగా టిప్పర్లు కడిగించి ప్రార్థన చేసి, నేను మాత్రం ప్రార్థనకి వెళ్తాను జగన్నాథపురం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క టిప్పర్తో ప్రారంభించినటువంటి వాడు 6 టిప్పర్లు కొన్నాడు. 6 టిప్పర్లు కూడా ఏం చేస్తున్నాడు? ఆదివారం పనికి మళ్ళీ నీళ్ళు ప్రభు కలగజేసిన దాన్ని మరిచిపోయి ఆదివారాలు పని పురమాంచుకున్న దౌర్భాగ్యులు ఎంతమందిలో దేవ సంఘాల్లో. డబ్బు నిన్ను మోక్షం తీసుకెళ్దాం, డబ్బు నిన్ను పరలోక రాజ్యం నడిపించదు. అది యెహోవాకు ప్రతిష్ఠ దినమని నీవు దాని ఘనముగా ఎంచి ఆచరించిన ఎడలో ఏమన్నాడు? అది ఘనమైన దినమని ఎరిగి దాని ఘనముగా నువ్వు ఆచరించిన ఎడలా సంగమా మేల్కొనండి. రేపొద్దున నీవు పోయేది ఎక్కడికి? క్రమం లేకుండా, కట్టుబాట్లు లేకుండా, ఆరాధనలో క్రమంగా నువ్వు రాకుండా రేపొద్దు నువ్వు సంపాదించింది ఎవడి వశం అవుతుంది? సంపాదించిన ఎవడో కూడా పూసుకు పొరలు కూడా తీసుకుపోలేడు. మన పితరులు ఉన్నారు, లేదా మన తల్లిదండ్రులు ఉన్నారు, మనల్ని పెంచి పెద్ద చేసి మనకేదో సమకూర్చి వాళ్ళు చచ్చిపోతా కూడా ఏమీయో తీసుకెళ్ళలేదా? నువ్వేదో సంపాదించాలనుకోవడం, రాత్రి పగలు ఆశించి, డబ్బును ఆశించి ప్రేమించి ప్రార్థన కూడా మానేసి క్రమాన్ని వదిలిపెట్టేసి నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు అనుకోవడం, అది నీకు శాపం, నీ పిల్లలకు శాపంగా మారుద్ది. అది క్రమం లేనిది, కట్టుబాటు లేని డబ్బు, అది నీకు శాపం, అది నీ పిల్లలకు శాపంగా మారుద్ది. అది యెహోవాకు ఘనమైనది. మనం ఘనంగా నువ్వు ఏం చేయాలి? పిల్లలకి ఏం కూర్చున్నావు? డబ్బు కాదు కూర్చేది, శాపని సమకూరుస్తున్నావు. ఏమి సమకూర్చుకున్నా? నీవు శాపని సమకూర్చుకున్నావు, ఆజ్ఞను అతిక్రమించావు నువ్వు. నా దేవుడు అంటున్నాడు, అది యెహోవాకు ఘనమైన దినమని దానిని నీవు చెప్పలేదామా? నోర్లు పడిపోయింది, నోరు ఎప్పడం. ఎందుకంటే ఈ బ్యాచ్ అగ్గొట్టే బ్యాచ్ కదా. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? ఆదివారం ఎగ్గొట్టి ప్రయాణాలు చేసే బ్యాచ్, ఆదివారాలు ఎగ్గొట్టి పనులు చేసుకునే బ్యాచ్, ఆదివారాలు ఎగ్గొట్టి వాళ్ళకి బాగోలు వీళ్ళకి బాగోలు అని చెప్పేసి పనులు పురమాయించుకునే బ్యాచ్. అందుకనే ఆదివారం నాడు రావటానికి సగం అంటే నోరెప్పలేకపోతున్నారు. నోరెప్పాలంటే ఏముండాలి? నోరెప్పాలంటే ఏముండాలి? దాన్ని నువ్వు పాటించిన వాడివై పాటించడానికి ఉంటే నోరెప్పుడా సరిపోతావు. జాగ్రత్త. ఎంతటి శాపానికి గురవుతున్నావు నువ్వు, ఎంత శాపాన్ని కుటుంబం మీద సమకూర్చుకుంటున్నావు. నా దేవుడు అన్నది యెహోవాకు ఘనమైన దినమని దాన్ని నీవు ఘనముగా ఆచరించిన ఎడలా దాని కిందకే చూడండి. ఏ పనులు ఎన్ని పురమార్చుకుంటాం? ఇలా ఆదివారం నాడు ఇంటికాడ ఉంటాం, రేపు పొద్దున సోమవారం తెల్లపాటికి వెళ్ళిపోవాలి మోక్షశిలో పని. రేపు పొద్దున్న తెల్లారిపాటికి ఎక్కడికి వెళ్ళాలి? మోక్షశిలోకి వెళ్ళాలని ఆదివారం ఎన్ని పనులు పురమార్చుకుంటారు. ఆ పని ఈ పని ఆ పని. అందులో కానీ మరి ఎలా బయటికి పన్నీర్ కలిగి గారిని చెప్పేసి కదా ముక్క కక్క గోలు చేసుకుని ఉడకేసుకుని తిని వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? అయ్యో ఎంత అవుతుంది? వద్దు, నీకు ఇష్టమని పనులు చేయకయ్యో. వ్యాపారము అంటే కొట్లు ఇప్పుడు ఆ కొట్టనే వస్తారు. ఎందుకంటే ఖాతాలు పోతాయంట. ఏం పోతాయమ్మా? శనివారం ట్రైన్కి రాదు,
కొట్టులు ట్రైన్ కింద రారంటే 9 గంటల దాకా వస్తూనే ఉంటారు. ఎందుకు? నిన్ను నరకాన్ని పంపించడానికి వస్తున్నారు వాళ్ళు, నిన్ను మోక్షాన్ని పంపించడానికి రావట్లేదు వాళ్ళు. వాళ్ళు వస్తున్నారు, నువ్వు కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు? వాళ్ళు 9 వస్తారు, నువ్వు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావు. వాళ్ళు 10 గంటలుగానే వస్తారు, ఎప్పుడైనా కొట్టు ఉంటుంది కదా అని వాళ్ళు వస్తారు. నేను 8 గంటలు మూసేస్తున్నా చెప్పి 2 hours మూసేస్తారు. 6 ముందు నీ కొట్టుకాడికి వచ్చేవాళ్ళు రారా? ఏమని చెప్తున్నారు? 2 hours మాట అమ్మ పరిస్థితులు బాగోలేదు, ఎండలుగా ఉన్నవి, టైం మార్చాము, ముందు రమ్మంటే వచ్చారా రాలేదా? వచ్చారు రాలేదా? మరి నువ్వెందుకు చెప్పట్లే? ఖాతాలు పోతాయి నిజమే. ఖాతాలు పోతే నువ్వు పరలోకానికి పోతావు, ఖాతాల కోసం నువ్వు నరకానికి పోతావు. ఏంటి అర్థమవుతున్నావు ఏంటంటే శారమ్మ గారు? ఇక్కడ మన పక్కన అడవిలో మిల్లు ఉంది కదా, అది ఏలుగురు వాళ్ళది. పెనియల్కి వెళ్తారంట వాళ్ళు. శనివారం మిల్లు ఆఫీసి సాయంత్రం వెళ్ళిపోతారంట. ఆదివారం ప్రార్థన చేసుకుని సోమవారం మరలా ఉదయం వచ్చి మరలా మిల్లు ఓపెన్ చేస్తాను. నేనేదో పని మీద వెళ్తే వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు పాస్టర్ గారులా కనబడుతున్నారు, మీ సహవాసులని అది దాన్ని. వాళ్ళ కులానికి మనం పేరు చెప్ప గొల్లలు అంటారు వాళ్ళు. అయితే శనివారం సాయంత్రం వెళ్ళిపోతామండి, మేము వెళ్ళేది ఫినిల్ చర్చికి వెళ్తున్నాం, మాది పక్కన సోమవారం పాడు. ఏ ఆదివారం కూడా మేము మిస్ అవ్వం. అంటే ఏ ఆదివారం కూడా మేము మిస్ అవ్వం. 100 బస్తాలు నెట్టి కట్టుండ మేము మాత్రం మిల్లు మాత్రం ఆదివారం తెరం. ఇక్కడ మన పక్కనే ఎడవెళ్ళి. నీకు సిగ్గు లేదు? మీరు క్రైస్తవులేనా? క్రమం పాటించిన వాడేనా? నీకిష్టమైన పనులు చేయకయ్యో, వ్యాపారము చేయకయ్యో, లోక వార్తలు చెప్పుకొని ఉండిని ఎడలా దేవుడు మీకు అనాథులుగా చేయును అన్నాడు. అక్కడ ఏమన్నాడమ్మా? దేవుడు మిమ్మల్ని ఆడుకున్న వాడుగా చేయును అన్నాడు అక్కడ. అలాగ ఉందా? ఎలా ఉంది చెప్పండి నాకు, ఎలా ఉంది? ఎక్కడికి ఎక్కిస్తానన్నాడు? చెప్పండి అమ్మా. ఈ పనికి మాలోని చిన్ననాటి నుండి మేకలు కాసి కవతాలు చేసి గొడ్లు కాసి గొడ్డు సాకిరి చేసిన వాడిని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి అమ్మా? ఎక్కడ తీసుకెళ్ళాడు? బొంబాయి పట్టుకెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేయటానికి? సువార్త చేయటానికి. ఈ పనికి మనోడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి ఎక్కిచ్చాడు? అమ్మ దేశం యొక్క సెపరేట్. నేనన్నా బైబిల్లో ఉందా ఏమా? ఎక్కడికి ఎక్కిచ్చాడు చెప్పండి అమ్మా? మేఘాల మీదకి ఎక్కించాడు. చాలాసేపు నేను విమానంలో దేవుని స్తుతులు చెల్లించాను. ప్రభా, నేను ఏ పాటి వాడని, లేక నా కుటుంబం ఏ పాటిది, ఇవాళ నన్ను విమానంలో తీసుకెళ్తామని చెప్పి చాలాసేపు స్తుతులు చెల్లించే దేవుని కోసం. ఎంతటి భాగ్యం నాకు కలగజేసావయ్యా. అదే నేను లోకంలో ఉంటే, అది చెక్కపిల్ల ఉంటే ఇలా నేను ఈ మేఘాల మీదకి ఎక్కేవాడిని కాదని తలపోసి దేవుని చాలా స్తుతులు చెల్లించాను. నేను అంటున్నాను, నీవు కూడా కరెక్ట్ భక్తి చేయగలిగితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించగలుగుతాడు. నా జీవితంలో అనుకున్నది అదే. నా దేవుడు ఏది చెప్తాడు నేను చేసుకుంటున్నాను. క్రమము తప్పకుండా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అవసరమైతే ప్రార్థనలు నేను దిద్దుబాటు చేసుకుంటున్నాను. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నన్ను ఎక్కడ తీసుకొచ్చాడు సెపరేట్ అమ్మా? ఎక్కడికే? ఎన్ని వారాలు, ఎన్ని శనివారాలు, ఎన్ని బుధవారాలు మానేసి ఇంట్లో పడుకున్నావు ఆలోచిస్తూ ఉన్నావా?
ప్రార్థన మానేసి ఎన్ని శనివారాలు ఎన్ని బుధవారాలు క్రమం మానేసి ఇంట్లో పడుకున్నావో ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావో నీకు అది గుర్తుందా, గుర్తు చేసుకోగలుగుతున్నావా? ఏమొద్దులు ఈ వారం వెళ్ళకపోతే నువ్వు అనుకున్నావేమో, కానీ ఆ వారం నువ్వు రాకపోతే దేవుడు అక్కడ ఏం చేశాడు? టిక్ పెట్టేశాడు. ఎందుకు రాలేదు? నా కుమారుడు రాలే, నా కుమార్తె రాలే, ఈ వారం నీకు అక్కడ టిక్ పెట్టాడు. అది రేపొద్దున నిలబెట్టి తిత్తుండుతాడు. జాగ్రత్త. ఊకనే జరగవు కార్యాలు. హ్యాపీగా జరిగింది. హైదరాబాద్ నుండి గన్నవరానికి 35 నిమిషాలు విమానం ప్రయాణం. 35 నిమిషాలకి హైదరాబాద్ గన్నవరం తీసుకొచ్చేసింది విమానం. దేవుడు చాలా గొప్పవాడు. నేను అంటున్నాను, మనం కరెక్ట్గా చేయగలిగితే, మనం కరెక్ట్గా నిలబడగలిగితే దేవుడు మన ఉన్నతమైన శిఖరాలకు ఎక్కించగలుగుతాడు. నేను అది దేవునికి చాలా స్తుతులు చెల్లించాను. అమ్మగారు అందరూ అయ్యారు జాగ్రత్త విమానంలో. నాకు పిరుగుబాలు పోతుంది. అమ్మగారు ఏం పోతుంది? పిరుగుబాలు పోతుంది. నీకెందుకు నువ్వేలా నేను నా బాధ చేస్తానని చెప్పాల్సింది. జాగ్రత్త అయ్యారు ఏంటి? నిజంగా మన దేవుడు నమ్మదగిన వాడండి. మద్రాస్ అయ్యారు ఫోటోలు చాలా ఉండే చూపిస్తాం. గన్నవారం వచ్చేవారు అసలు ఆ ముసలి మీద అడిగింది నాకు, కుదిరే సమాధానం చెప్తారుగా. నేను బిషప్ రండి, ఓ బిషప్ గారు దేవుడు చాలా శక్తివంతుడమ్మ. నేను అంటున్నాను, బాబు చిత్తమైతే మళ్ళా బ్రతుకుంటే మే నెలలో మళ్ళీ ప్రోగ్రాం. ఈసారి అమ్మగారు ఎక్కాలి. ఎందుకు మరి నాకెందుకు పిరికి పాలు పోసు? మళ్ళీ ఇండోనేషియాలో ప్రయాణం ఒకటి ఉంది, దానికోసం ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తం అయితే మరి ఆ ప్రయాణం కూడా క్షేమంగా దేవుడు తీసుకురావాలని ఎందుకు నీ మాట గుర్తు చేశానంటే, వాక్యము ఎప్పుడు నిరర్ధకము కాదు, దాన్ని ఘనముగా ఆశ్రయించు. అది దేవునికి ఇష్టమైన దినం, పరిశుద్ధమైన దినము. ఆ దినము నువ్వు ఘనముగా ఆశ్రయించగలిగితే దేవుడు ఉన్నతమైన శిఖరాలకు, దేశం ఉన్నతమైన స్థలాలు నిన్ను ఎక్కించగలుగుతాడు, నడిపించగలుగుతాడు. నీవు యెహోవా యందు ఆనందించదాము. ఈ విషయంలో కొంచెం మీరు కూడా ఆలోచించండి. మీకు ఎన్ని పనులు ఉన్నా, ఎంత అవసరమైన పని ఉన్నా, ఆదివారం మాత్రం చెప్పండి. చిన్న విషయం మీకు తెలిసిన చెప్పి నాకు చెప్తాను. బనుగు రసం అంట ఒక రైతుకి పాలేరు కోసం తిరుగుతుంటే ఎవరో దొరకలేదంట. ఎగస్ట్రాలు చేసే టైం వచ్చింది. ఇలాంటి వాడి దగ్గరికి వచ్చారే, బాబు జాను, మరి నువ్వు ఎంతైనా జీతం నీకు ఇస్తాను రా, నా దగ్గరికి అమ్ముతూ ఉంటావంటే, జాన్ అన్నాడంట, దొరగారు మీరు ఎంత జీతం ఇచ్చినా పర్వాలేదు, ఆదివారం మాత్రం మీకు ఎలాంటి అవసరం ఉందా, నేను పనికి రాను. అలాగైతే నేను కుదురుతానంటే దిక్కు లేక దిక్కు తోసక ఆ ఒప్పందం మీద తను కుదుర్చుకున్నాడు. ఏ అవసరమైన అదునైనా సరే ఆదివారం మాత్రం వెళ్ళట్లే. వ్యవసాయం అంతా మూలబడిపోతున్నాను, అసలు నేను పెట్టుకున్నాను, నా చేతంతో ఉంటాడు అనుకుంటున్నా, ఇది ఆదివారం ఇంట్లో పడుకున్నాడని చెప్పేసి బాగా కోపం పెట్టుకున్నాడు పాలేరు మీద. ఏం చేశాడమ్మా? బాగా కోపం పెట్టుకుని ఒరి కోత కోయించి కుప్పలు వేయించి శుక్రవారం రాత్రి కుప్ప పడగొట్టించి ఆ శనివారం సాయంత్రం 6-7 గంటల వరకు ఆయన గడ్డి తోలించుకొని ఒడ్లు తోలించుకొని ఈయన ఒక 10 బస్తాల కలంలో వదిలిపెట్టాడు. ఆదివారాలు చీడు వేసుకెళ్తాడా మానేస్తాడా?
ఎన్ని బస్తాలమ్మా? 10 బస్తాలు కళ్ళలో వదిలేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్గా వర్షం పట్టేసి చెరువులు కొండలు ఏకమై తట్టుకు వర్షం కురిసింది. రైతు అనుకుంటున్నాడంట, ఈ దెబ్బతో నా పాలేరు గుండం అయిపోయాడు, వడ్లన్నీ ఏమైపోతాయి, ఆ వరదలో కొట్టుకుపోయి ఉంటాయి అనుకుంటున్నాడు రైతు. దేవా నీ కొందరైనా నేను నమ్మని బిడ్డలు నువ్వు త్రోసివేసేవాడు కాదు, నీ బిడ్డలకు అన్యాయం చేసేవాడు కాదు, నీవు నా పక్షాన కార్యం చేస్తావని చెప్పేసి సంతోషంగా పాలేరు ప్రార్థన చేసుకుంటున్నాడు. రైతు సంకలు కొట్టుకుంటూ అయిపోయింది ఆ పాలేరు చరిత్ర. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టాడు, అదునున్న టైంలో కూడా ఎగ్గొట్టి ఇంటికి పడుకుండా అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ దేవుని కాపుల ఆ యొక్క ఉరి పొలంలో ఉందని ఇతను గ్రహించలేదు. ఏ కూజామున చీకటి ఉండగానే పరుగుని వెళ్ళాడు. ఎవరో రైతు పాలేరెల్లా సుమా, నా దేవుడే కాపుదాలు ఉంటాడు, నాకేంటి చింతని పడుకున్నాడు ఆయన. ఈ రైతు నిద్ర పట్టలేదు. 5 గంటలకి పరుగు కలిసి చూస్తే ఒడ్లు దాని మళ్ళీ ఒక చినుగు పడలేదంట. చుట్టూ మళ్ళన్నీ నీళ్ళు తొలికిసలాడుతున్నాయంట. రైతు స్టన్ అయిపోయాడు. ఏమయ్యాడు? స్టన్ అయిపోయి, నేను ఇంత దుర్మార్గంగా ఆలోచించా, నా దుర్మార్గం బట్టి దేవుడు ఏం చేశాడంటే నా పాలేరుకి మేలే చేశాడు, కానీ కీడే మాత్రం జరగలే. నేను ఊహించినట్లు ధాన్యం ఒక్క దైత్య కూడా బయటకు పోలేదు, ఒక్క చినుకు పడలేదు, కనీసం ఆ మళ్ళీ ఉన్న నీళ్ళు కూడా ఈ మళ్ళీలోకి దిగలేదు. చుట్టూరు మళ్ళీ నీళ్ళు తొలికిసలు ఆడుకొని ఆ దారి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అరే జాను ఎటారా అని పిలిచాడు. ఏంటి త్వరగా ఎంతసేపటితో వచ్చాడు అంటే, నన్ను క్షమించరా, ఈ పట్ల నేను దుర్మార్గంతో ఆలోచన చేశాను, కానీ నీ దేవుడు గొప్పవాడు, ఈ దేవుడు గొప్ప కార్యం చేశాడు అని చెప్పిన స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఆ దినాన రైతు మార్పు చెందారు, మారు మనసు పొందారు. ఈ పనికి వాళ్ళని చూసి ఏ రైతు మారుతున్నాడండి? ఈ పనికి వాళ్ళని చూసి ఏ రైతు మారుతున్నాడండి? ఏమి మార్పు చూశాడు? ఎంత పని వచ్చిన నేను ఆదివారం పని చేయను అన్నాడు. అతన్ని దేవుడు అన్యాయం చేయలేడు. రైతు అన్యాయం చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు మాత్రం కీడు జరగలేదు, మేలే జరిగింది. నీ జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు చేయాలనుకుంటే నువ్వు కూడా ఆదివారం మానేయకుండా రా, శనివారం మానేయకుండా రా, బుధవారం మానేయకుండా రా, అడుగు దేవుడికి నీకు ఎందుకు కార్యం చేయడు. ఏంటి సుందరం అడుగుతాను, ఇది నిజం. నేను చెప్పిన మాట ఇది నిజం. తాను నమ్మని బిడ్డలను త్రోసివేసే దేవుడు కాదు. మనం మీకు చెప్పానా గుర్తుందా? బురాయి కూడా పిలిచిన అయ్యగారి సంగతి చెప్పాను, మీకు శాపం గురించి చెప్పారా? గుర్తుందా మీకు? లేదా ఇక్కడ చెప్పలేదా? చెప్తాను వినండి. ఆ పిల్లడికి శక్తులు పడితే వచ్చి ప్రార్థనలో ఉన్నారు. మనకు అటు ఆ ఏరియాలో పొలాల్లో ఉన్నది అన్ని చేపల చెరువులే. వీళ్ళు చేపలు వేసుకున్నారు. ఒక రైతు దగ్గర వీళ్ళు ఖాతా పెడితే 7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడంట. మన ఈ ఏరియా తమిళేరు వెళ్ళి పడితే మొత్తం కొట్టుకుపోవటమే. తమిళేరు కానీ పొంగి పడితే కొట్టుకుపోవటమే. అల్లి వచ్చి ప్రార్థనలు ఉండగా ఈ తమిళ రూపులు వచ్చి మొత్తం చెరువులన్నీ ఊడిసిపోయినాయి అంట. ఆ ఏ చెరువులో వల వేసిన ఒక చేప రావట్లేదంట. అందరూ చెప్పేసి చేపలు మొత్తం కొల్లేటికి వెళ్ళిపోయినాయి, సముద్రంకి వెళ్ళిపోయినాయి అంటే ఈ రైతు వణికిపోతున్నాడంట. 7 లక్షలు పెట్టుబడి పెట్టాను, వాడు చూస్తే ప్రార్థన ఏలూరులో కూర్చున్నాడు అని కబురు పెడితే, నాన్నగారు మరి ఎట్లా జరిగిందంటే వెళ్తానంటే, వెళ్ళొద్దు, నువ్వు అనుకున్న రోజులు చేయి, దేవుడు నీకు అన్యాయం చేయడని చెప్పి అయ్యగారు అన్నాడంట. ఆ 3 నెలలు ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి చూస్తే ఈ చెరువులో చేపలన్నీ వచ్చి ఈ చెరువులో ఉన్నాయి. ఏ చెరువులో ఉన్నాయి? ఇది రియల్ స్టోరీ అండి. నేను స్టన్ అయిపోయి ఆ సాక్షి చెప్తే వాళ్ళు, ఈ చెరువులో చేపలన్నీ ఎక్కడికి వచ్చాయి? ఈ అయ్యగారి ప్రార్థనలో ఉన్నారుగా, చుట్టూరు చెరువులో వాళ్ళెత్త ఒక చేప దొరకలే. ఈ చేపలన్నీ వచ్చి ఎక్కడికి వచ్చున్నాయి? ఈ అయ్యగారి చెరువులోకి వచ్చి కూర్చుని ఈ చేపలు. ఈ అయ్యగారు వెళ్ళి చేపలు వల పడుతుంటే 7 లక్షలు కాదు 12 లక్షల చేపలు దొరికినాయి అంట. ఎన్ని లక్షల చేపలు చెప్పలేంటన్నా. పక్క చెరువులలో ఒక్క పిల్ల లేదు. ఈ నేసి చేపలు కాకుండా చెరువులో చేపలన్నీ ఎక్కడికి వచ్చినాయి చెప్పలేదమ్మా.
ఈ అయ్యగారు ఉన్న ప్రార్థనలో ఉన్న అయ్యగారి చేతిలోకి వచ్చి కూర్చొని ఎవరు చేశారు ఆ పని? ప్రభు మళ్ళీ ప్రార్థనలో ఉండమంటే గురకలు ఉన్నాయని చెప్పి 3,000కి ఇచ్చి వచ్చారంట. మళ్ళా వాళ్ళకి 30,000 రూపాయల గురకలు దొరికినాయంట. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఏమ్మా ఎవరు నమ్మిన పెట్టలే. ఇక్కడ కూర్చొని ఎన్ని వారాలు ఎగ్గొట్టారు ఆదివారాలు. అడగండి ఇక్కడ కూర్చొని అడగండి. ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయండి. ఏమొచ్చింది ప్రార్థన చేయటానికి? ఏమొచ్చింది ప్రార్థన చేయటానికి? క్రమంగా పాటించినట్లయితే దేవుడు అన్యాయం చేయడండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. 12 లక్షల చేపలు దొరికినాయి నాన్నగారు. 7 లక్షలు మేము వేయని చేపలు కూడా ఉన్నాయి. ఎక్కడ? ఎవరు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చెర్లో చేపలనే? దొంగేసేలు వేసుకుంటా, క్రమం లేకుండా ప్రార్థన చేసుకుంటా, నాకు దేవుడు ఏమీ తెలిసేది. ఎందుకు చేస్తాడు ఈ పని? హిమాలయం అంతకి ఎందుకు చేస్తాడు? నేను కరెక్ట్ చేయి, ప్రభుని అడుగు, ప్రభు ఎందుకు చేయడం కార్యం వస్తా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే దేవుని వాక్యం అది చెప్తున్నది. నువ్వు కరెక్ట్గా ఈ విశ్రాంతి దినాన్ని పాటించగలిగితే దేవుడు ఉన్నతమైన శిఖరాలకు, దేశవత్వన్నతమైన శిఖరాలు నేను ఎక్కిస్తుంది. దేవుని మాట దీవించగా ప్రార్థన చేస్తున్నాను. వందనాలు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. క్షమించి సహించింది. మా జీవితంలో ఎన్నో ఆదివారాలు ఎగ్గొట్టి ప్రయాణాలు చేసిన దినాలు ఉన్నాయి. ఎగ్గొట్టి మా సొంత పనులు చేసిన దినాలు ఉన్నాయి. ఎగ్గొట్టి ఇంట్లో పడుకున్న దినాలు ఉన్నాయి. ప్రభువా క్షమించు. ఈ యొక్క దినము ఘనమైన దినమని ఘనము దాన్ని ఆశ్రయించాలి. ఇష్టమైన పనులు చేయొద్దాను, వ్యాపారం చేయొద్దాను, లోకవార్తలు చెప్పుకొని వద్దన్నావు ప్రభు. అలా చేసిన వారిని దేశంలో కొన్ని స్థలాలకి ఎక్కేసి చెప్పిన వాడు వందనాలు. ఈ లాట్లేదు మేము క్రమంగా పాటించిన ఆయన మీరు ఇస్తున్న ఈవులు అన్ని విషయం మీరు సహాయం చేయమని చెప్పిన వాడు దోషులను మన్నించుకొని చేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.